టాలీవుడ్లో సంక్రాంతి సీజన్కి పెద్ద సినిమాలు రిలీజ్ కావడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. కొందరు అగ్ర హీరోలకి ఈ సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొస్తుందని నమ్ముతారు. ఈసారి పండగ సీజన్లో ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విద్యారామ చిత్రాలతో పాటు FT మూవీ కూడా రిలీజ్ అయింది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో నందమూరి బాలకృష్ణ నటించగా, రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్లో వినయ విద్యారామ వచ్చింది. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత రిలీజ్ అయిన F2 మూవీ ప్రీమియర్ షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా, తమన్నా మెహరీన్ హీరోయిన్లుగా నటించిన F2 చిత్రం కంప్లీట్ ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకుంది. సంక్రాంతి సీజన్లో పడిన సరైన సినిమా ఇది ఒకటేనని ఆడియన్స్ చెప్తున్నారు. ఫుల్ లెంత్ కామెడీ కావడంతో అన్ని వర్గాల వారితో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి. జనవరి 12 శనివారం నాడు రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విద్యారామ చిత్రాలతో పోలిస్తే F2 మూవీ చాలా తక్కువ స్క్రీన్లపై రిలీజ్ అయింది. కానీ ఆ రెండింటిని మించి వసూళ్ల సునామీతో సంచలనం సృష్టిస్తోంది F2. వరల్డ్ వైడ్గా 800 స్క్రీన్లపై రిలీజ్ అయిన ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రం ప్రీమియర్స్ ద్వారా 3 కోట్లు వసూలు చేయడం విశేషం. అంతేకాదు, అదే ఊపులో తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజే కాసుల వర్షం కురిపించింది. ఏకంగా 26 కోట్ల ఓపెనింగ్ సాధించింది. నిజానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 34 కోట్ల రూపాయలే. కానీ తొలి రోజే 29 కోట్ల గ్రాస్తో హల్చల్ చేసింది. డిస్ట్రిబ్యూటర్ షేర్ కూడా 18 కోట్లు తొలి రోజే వసూలైపోయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్కి రావాలంటే మరో 16 కోట్ల దూరంలో ఉంది. ఆ తర్వాత వచ్చే ప్రతి రూపాయి డిస్ట్రిబ్యూటర్కు లాభాలే అని చెప్పుకోవచ్చు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.